నమస్తే ఫ్రెండ్స్. హనుమాన్ మూవీ 2024లో విడుదలైన తెలుగు సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, దర్శకత్వం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరో, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో. సో ఈ మూవీ హిట్ అవ్వడానికి 5 రీజన్స్ ఫుల్ హిట్ అవ్వడానికి. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ థియేటర్లలో అయితే అద్దరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. అందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి, కాలేజెస్ అన్నీ హాలిడేస్ ఉండడము, స్కూల్స్ హాలిడేస్ ఉండడము, సంక్రాంతి సెలవులు. సో ఈ సినిమా అయితే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి అదొకటైతే ప్రేక్షకుల ముందు అయితే సూపర్ డూపర్ హిట్టర్గా దూసిపోతుంది. చిన్న సినిమా అయినా అయితే సూపర్ రెస్పాన్స్, పాన్ ఇండియా లెవెల్ మామూలుగా లేదు, సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. థియేటర్లో జనాలను అలా ఆకర్షిస్తుంది. థియేటర్లో జనాలు అయితే హౌస్ఫుల్ అయితే కనిపిస్తుంది. ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ హర్ట్ కావద్దు, ఉన్న నిజమే చెప్తున్నా. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది గుంటూరు కారము, అది యావరేజ్గా టాక్ రావడము అదొక ప్లస్ పాయింట్. దానికి తగ్గట్టు అది యావరేజ్ టాక్ రావడము, ఈ సినిమా చాలా బాగుండడం. సో ప్రజలనైతే ఈ మూవీ ఆకట్టుకుంటుంది. అలాగే థియేటర్లలో ఫుల్గా జనాలు అయితే వస్తున్నారు. రెండో కారణం అయితే ఇది గుంటూరు కారణం యావరేజ్, అంటే ఫెయిల్ అని కూడా చెప్పను, సూపర్ హిట్ అని చెప్పను. మహేష్ బాబుకి తగ్గట్టు యావరేజ్గా ఉంది ఆ మూవీ. దానికి తగ్గట్టుగా అంటే యావరేజ్ ఉండడం వల్ల, అంత పెద్ద స్టార్ హీరో మూవీ యావరేజ్ ఉండడం వల్ల, చిన్న హీరో అయినా సరే మూవీలో మీరు గ్రాఫిక్స్ కానియచ్చు, స్టోరీ కానియచ్చు, ఏదైనా కానీ జనాలకి నచ్చడంతో జనాలనైతే హనుమాన్ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో జనాల్ని రాబడుతుంది. ఇంకొక రీజన్ అయితే. ఇంకోటి, అందులో మన టాలీవుడ్ యంగ్ హీరో చిన్నప్పటి నుంచి మూవీస్లో యాక్ట్ చేసి, చిరంజీవి గారితో యాక్ట్ చేసి చాలామందికి తెలిసిన హీరో తేజ సజ్జ. ఇదొక కారణం. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది బాగా వినండి. మనకి అయోధ్యలో 22వ తారీఖు రామ మందిరం అయితే నిర్మాణం జరగబోతుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కొనసాగుతుంది 22. సో ఈ మూవీ దానికి ముందు రిలీజ్ అవ్వడము, అందులో హనుమాన్ పేరుతో తీయడము, దేశవ్యాప్తంగా మీకు ఇంకో క్లియర్గా చెప్తాను. అయోధ్యలో 22 ఏదైతే రామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో దానికి తగ్గట్టు హనుమంతుడు శ్రీరామ భక్తుడు కాబట్టి ఆ పేరుతో, హనుమంతుడి పేరుతో ఈ మూవీ రావడము అదొక ప్లస్ పాయింట్ అయితే. అయోధ్యలో 500 ఏళ్ళ తర్వాత శ్రీరాముడు అయోధ్య నగరంలో పట్టాభిషక్తుడు కానున్న సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరిలోనూ భక్తి ఎక్కువగా మొదలైందన్నమాట. అంటే మామూలుగా రాముడు అంటే చాలా భక్తి ఉన్నా కూడా ఈ కోణంలో అయోధ్యలో 500 ఏళ్ళ తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకం కానుంది, ప్రాణ ప్రతిష్ఠ విగ్రహం కానుంది కాబట్టి, విగ్రహం కొలం ఉంది కాబట్టి, సో ఆ టైంలో ఈ హనుమాన్ మూవీ రావడము, అదే పరమ భక్తుడైన హనుమాన్ పేరుతో తీసిన దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆలోచనలకు దగ్గరగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఈ హనుమంతుడు భక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రీరాముడు భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ మూవీ మనసుకి టచ్ అయింది. కథ పెద్ద కొత్తగా లేకపోయినా అంజీ టైప్లో ఉన్న అంజీ మూవీ తెలుసుగా, చిరంజీవి మూవీ అలాంటి విధంగా ఉన్నా కూడా, కానీ ఇలాంటి సమయంలో రావడం, అయోధ్య నిర్మాణ సమయంలో రావడం, అనేక భాషల్లో రావడం జనాలనైతే బాగా ఆకట్టుకుంది. ఇంకోటి ఈ సినిమాని సమయానికి అనుకూలంగా రిలీజ్ చేశారు. సంక్రాంతి, అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ట, ఇవన్నిటికి తగ్గట్టు బాగా ఇంపాక్ట్ అయితే రిలీజ్ చేసి జనాల్లో బాగా ఇంపాక్ట్ అయితే నెలకొంది. జనాలు బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. జనాలు థియేటర్కి రావడానికి ఇదొక కారణం కూడా. అయితే ఇంకొకటి, ప్రతి ఇంటికి శ్రీరాము అక్షింతలు పంపిణీ జరుగుతుంది. అయోధ్యలో శ్రీరాముడు 22వ తారీఖు ఏదైతే ప్రతిష్ట జరగనుందో అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్తున్న అక్షింతలు. దానితో పాటు ఈ మూవీ రిలీజ్ జరగడము, ఆ టైంలోనే ఈ మూవీ రిలీజ్ జరగడము, అది ఇంకొకటి సంక్రాంతికి రిలీజ్ అవ్వడము, పెద్ద సినిమాలు యావరేజ్గా ఉండడము ఈ మూవీకి అయితే చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
దాని తర్వాత మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీలో గ్రాఫిక్స్ కానీ గ్రాఫిక్స్ అయితే తక్కువ బడ్జెట్తో తీసిన నేషనల్ లెవెల్ గ్రాఫిక్స్ చేసే వాళ్ళు లేకపోయినా మామూలుగా మన వాళ్ళు గ్రాఫిక్స్ చేసిన ఎలా ఉందంటే మన వాళ్ళు కూడా దేనికి తక్కువ కాదని అయితే ఈ మూవీ ద్వారా గ్రాఫిక్స్ చేయడంలో ఈ మూవీ ద్వారా జనాలకి బాగా ఇంపాక్ట్. సో జనాలకి మన దర్శకుడు అయితే చెప్పాడు, ఇక్కడ కూడా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన తెలుగులో కూడానైతే జనాలకి తెలిసేలాగైతే చేశాడు. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఈ మూవీకి అడ్డుకున్నా కూడా ఒకటే పేరు, హనుమంతుడు, హనుమాన్. దేవుడు మూవీకి దాంట్లో నిజంగా భక్తితో నిజాయితీతో తీస్తే ఎటువంటి డైరెక్టర్లైనా ఎటువంటి దర్శక నిర్మాతలు అడ్డుపడినా పెద్ద పెద్ద సినిమాలు అడ్డుపడ్డా కూడా ఇలాంటి మూవీస్ని ఆపలేరని మరొక్కసారి అయితే ప్రూవ్ చేసుకుంది. సో అలాగే ఈ మూవీలో చిన్న హీరోని పెట్టి తీసిన, చిన్న బడ్జెట్ పెట్టి తీసిన మెయిన్ కారణం ఒక్కటే, టైటిల్ మెయిన్ కారణం హనుమాన్ అని కాకుండా హనుమాన్ అని పెట్టారు. ఈ టైటిల్లో కూడా చాలా బలం ఉంది. హనుమాన్ ఏంటి ఆ పవర్స్ కానీ, సో ఇందుకు కారణం ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడానికి ఇవే కారణాలు. అందులో గుంటూరు కారం మహేష్ బాబు గారిది యావరేజ్గా జనాల్ని ఆకట్టుకోలేకపోయింది, ఇదొక ప్లస్ పాయింట్ అయింది. శ్రీరామ్ మందిరం అదొక ప్లస్ పాయింట్ అయింది. అందులో హనుమంతుడు శ్రీరామ్ భక్తుడు కావడం ఇంకొక ప్లస్ పాయింట్ అయింది. మూవీ కూడా గ్రాఫిక్స్ జనాలకి, చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకైతే చాలా ఆకట్టుకుంది, ఇదొక ప్లస్ పాయింట్ అయింది. స్టోరీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే దర్శకత్వం అయితే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా అదిరిపోయింది. సో ఇవన్నీ ఈ మూవీకి ప్లస్ పాయింట్లు కావడం వల్ల ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయితే అయింది. సో నా రివ్యూ మీకు ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.